విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం ఆరికతోట వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గరుడబిల్లికి చెందిన రెడ్డి మహాలక్ష్మి అనే మహిళ బస్సులోనే ఇరుక్కుపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేష్, ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? పవిత్ర విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం ఆరికతోట వద్ద ఆర్టీసీ విజయనగరం నుంచి పార్వతీపురం వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బొండపల్లి మండలము గరుడుబిల్లికి చెందినటువంటి మహాలక్ష్మి మహిళ తీవ్రంగా గాయపడడం కాకుండా 2 కాళ్ళు కూడా కోల్పోవడం జరిగింది. అయితే వెనక నుంచి ఒక లారీ ఆర్టీసీ బస్సును ఢీకోవడంతో ఆర్టీసీ బస్సు ముందున్న లారీ ఢీకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 లారీల మధ్య ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోయి ముందు భాగం పూర్తిగా నుజ్జు కావడంతో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నటువంటి మహిళ అదే బొండపల్లి మండలం గరుడుబిల్లికి చెందినటువంటి మహాలక్ష్మి తీవ్రంగా గాయపడడం కాకుండా బస్సు ముందు భాగం నుజ్జుకోవడంతో కాళ్ళు కూడా అందులో సీట్లోని ఇరుక్కుపోవడం జరిగింది. దాదాపుగా స్థానికులు పోలీసులు దాదాపుగా గంట సేపు ప్రయత్నించి జేసీబీ సహాయంతో ఆమెను బస్సు నుంచి బయటకు తీయడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అందరూ కూడా స్వల్పంగా అంటే ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా ప్రయాణికులు సురక్షితంగా బయటపడంతో అధికారులతో పాటు స్థానికులు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ డ్రైవరు నెమ్మదిగా వెళ్ళడం అంటే ముందు వైపు నుంచి లారీ ముందుగా స్లోగా వెళ్తుందో డ్రైవర్ కూడా స్లో చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అదేవిధంగా వెనక నుంచి అతివేగంగా లారీ బస్ ఆర్టీసీ బస్సును ఢీకొన్నప్పుడు కూడా డ్రైవరు స్లోగా వెళ్ళడంతో ప్రమాదం. అదేవిధంగా డ్రైవర్ కూడా అదే వేగంతో ప్రయాణించడం ఏదైతే ప్రమాదం తీవ్రత ఉండేదని చెప్పేసి ఆ ప్రయాణికులు కూడా ఎక్కువ మంది గాయపడి పరిస్థితి తీవ్రంగా ఉండేదని చెప్పి స్థానికులు పోలీసులు భావిస్తున్నారు. పవిత్ర, ఓబులేష్, అసలు ప్రమాదానికి కారణం ఏముంటుంది? పవిత్ర, ఆర్టీసీ బస్సు విజయనగరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనకల నుంచి ఒక లారీ ఢీకోవడం జరిగింది. ఈ లారీ ఢీకోవడంతో ఆర్టీసీ బస్సులు ముందున్న లారీని ఈ ఆర్టీసీ బస్సు ఢీకోవడం, ఈ 2 లారీలు మధ్య ఈ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముందు భాగం పూర్తిగా నుంచి బస్సు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆ ముందు భాగంలో డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నటువంటి గరుడుబిల్లికి చెందినటువంటి మహాలక్ష్మి తీవ్రంగా గాయపడడం కాకుండా 2 కాళ్ళు కూడా కోల్పోవడం జరిగింది. పవిత్ర, ధన్యవాదాలు ఓబులేష్.